హాయ్ అండి, నేను మీ తులసి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిసిన వాళ్ళు కొన్ని జున్ను పాలు ఇచ్చారండి. వాటితో నేను క్యారమల్ జున్ను చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా మామూలు జున్ను అయితే ఎప్పుడు చేసేదే కాబట్టి ఈరోజు కొంచెం కొత్తగా క్యారమల్ జున్ను అయితే చేయబోతున్నాను. ఈ క్యారమల్ జున్ను ఈ మధ్య చాలా మంది ట్రై చేస్తున్నారు. కాకపోతే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడాలి కదా, సో అందుకని ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా కుదిరింది. ఇది చేయాలంటే చిన్న చిన్న టిప్స్ ని ఖచ్చితంగా పాటించాలి. సో మరి ఎలా చేశాను అన్నది చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక బాండీలో 1 కప్ వరకు షుగర్ వేసానండి. అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసాను. షుగర్ ని అలా వదిలేసామంటే అడుగు పట్టేస్తుందండి. అలా కలుపుతూనే ఉండాలన్నమాట. నాకైతే డౌట్ గానే ఉందండి, క్యారమెల్ వస్తుందా లేదా అనేసి అనుకున్నాను. కానీ ఇది లైట్ గా కలర్ చేంజ్ అవడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఆ క్యారమెల్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఉంటే సరిపోయేది. కానీ ఇంకా నేను బాగా కలర్ వస్తుంది కదా అనేసి కొంచెం ఉడికించేటప్పటికి ఈ బాండీ హీట్కి గ్యాస్ కట్టేసినా కానీ అది ఉడుకుతానే ఉందన్నమాట. అలా ఎక్కువ హీట్ ఉండడం వల్ల క్యారమెల్ మొత్తం మాడిపోయింది. సో దాన్ని నేను వంపేసి మళ్ళీ ఇంకొక బాండీ పెట్టి ఇంకొక కప్పు షుగర్ వేసి వాటర్ వేసి మళ్ళీ క్యారమెల్ ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ నేను పెట్టింది ఇనప బాండీ అండి. అది హీట్ ఎక్కువ వస్తుంది. గ్యాస్ కట్టేసినా కానీ అది ఉడుకుతా ఉండడం వల్ల మాడిపోయింది అనమాట. అందులో నా తప్పు కూడా ఉందిలేండి. కొంచెం తొందరగా గ్యాస్ కట్టేసి ఉంటే సరిపోయేది. ఇంకా నయమండి, దాంతో చేస్తే మొత్తం జున్ను అంతా చేదొచ్చేసి ఉండేది. అది స్మెల్ ఎలా వచ్చేసిందంటే మనం బెల్లం గోరింటాకు పెట్టుకుంటాం కదా, చేస్తాం కదా, ఆ స్మెల్ వచ్చేసింది అనమాట. నోట్లో పెట్టుకోగానే చేదు అనిపించేసిందండి. అందుకనేసి ఇంకా అది వంపేసి మళ్ళీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఉండగానే గ్యాస్ ఆఫ్ చేయాలండి. మరీ ఎక్కువ ఉడికిందంటే అది అచ్చు పాకం కింద అయిపోతుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేశాను. రెండోసారి అయితే పర్ఫెక్ట్ గా కుదిరిందనమాట. ఈ క్యారమెల్ ని మనం జున్ను ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేయాలండి. క్యారమెల్ గిన్నెలో వేసేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలండి. మరీ వేడి మీద వేసేసామంటే పాల్లో కలిసిపోతుంది అనమాట. ఈ జున్ను పాల్లోనే మనకు తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసేటప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. నేను ఇందులో ఆల్రెడీ బెల్లం వేసేసానండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా పాల్లో కలిసేటట్టు అంతా కూడా ఇలా కలుపుకోవాలి. తీపి కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే మనం క్యారమెల్ వేస్తాం కదండి, మళ్ళీ ఆ తీపి కొంచెం హెవీ అయిపోతుంది కదా. ఇదిగోండి, మనం పాలు కలిపేలోపు క్యారమెల్ కొంచెం గట్టిపడిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలని ఒక స్ట్రైనర్ పెట్టి పాలని ఇలా వడకట్టుకోవాలండి. బెల్లం వేసాం కదా, అందులో ఏమైనా నలకలు ఉంటే ఈ స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి. ఇవిగో చూస్తున్నారు కదా, ఇలా మనం పాలు వడకట్టుకోవడం వల్ల అడుగున ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతాయండి. ఇందులోనే దంచుకున్న యాలకుల పొడి అండి. మీకు ఇష్టమైతే మిరియాల పొడి వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. జున్ను పాలు అనేసరికి ఫ్లేవర్ కోసం ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలండి, లేదంటే పాలు నీచు వాసన కింద వస్తాయి. ఈ జున్ను పాలలో బెల్లం యాలకుల పొడి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు గ్యాస్ మీద ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలు కలుపుకున్న గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెని ఇందులో పెట్టేసుకోవాలి. అంటే కుక్కర్ సైజుని బట్టి మనం ఈ జున్ను పాలు పెట్టుకునే గిన్నె సైజు చూసుకుని పెట్టుకోవాలండి, లేదంటే సైజ్ తేడా వస్తే గిన్నె పట్టదు కదండి. ముందు అది చెక్ చేసుకొని జున్ను పాలు అయితే కలుపుకోవాలి. ఇది ఒక 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలండి, విజిల్ పెట్టకూడదు. ఇదిగో నేను ఒక 20 నిమిషాల పాటు ఉడికించేసాను. జున్ను అయితే చక్కగా ఉడికిపోయిందండి. మీ దగ్గర కుక్కర్ లేకపోతే మామూలుగా ఏదైనా వెలాడుపుగా ఉండే ఒక గిన్నెలో నీళ్లు పోసైనా ఉడికించుకోవచ్చండి. స్పూన్ తో చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని గిన్నె అనేది తీసుకోవాలండి. నేను చెక్ చేశాను కదా, స్పూన్ కి అయితే ఏం అంటుకోలేదు, మంచిగా ఉడికిపోయింది. ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత ఇలా అంచులన్నీ కూడా సపరేట్ చేసుకుంటే ఇది తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి.
ఈ జున్ను వేడిగా ఉన్నప్పుడే మరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఎందుకంటే అడుగున క్యారమల్ ఉంటుంది కదండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. నార్మల్ జున్ను అనుకోండి, అది పూర్తిగా చల్లారిపోయినా పర్లేదు, ఎందుకంటే మనం దాన్ని ఉల్టా చేసే పని ఉంటది అనమాట. ఒక ప్లేట్ ని ఇలా గిన్నె పైన పెట్టి రివర్స్ లో 2 సార్లు ట్యాప్ చేసామంటే ఈ జున్ను అయితే సపరేట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, క్యారమల్ జున్ను వేడి వేడిగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి జున్ను అయితే. నాకైతే నిజంగా కేక్ లానే అనిపిస్తుంది. దీన్ని మా అబ్బాయి చూసి ఇదేం కేక్ అమ్మా అని అడుగుతున్నాడు అనమాట. చూసారు కదండి క్యారమెల్ జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే నేను చేసిన ఆలస్యం వల్ల ఒకసారి క్యారమెల్ అనేది ఫెయిల్ అయింది. సో చేసుకోవడం అయితే చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.